జంగారెడ్డిగూడెం పట్టణం కాలేజ్ రోడ్లో శ్రీ మధ్య ఆంజనేయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయంలో తృతీయ మహాజన సభ శనివారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖాతాదారుల సమక్షంలో 2023-24 ఆర్థిక సంవత్సర లావాదేవీలతో కూడిన ఆడిట్ రిపోర్టును శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ డైరెక్టర్ బండారు సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ఈ సమావేశ అంశాన్ని ఏకగ్రీవంగా ఆమోదించగా డైరెక్టర్ దాకరపు కృష్ణ 3 సంవత్సరాలుగా లాభాలతో ప్రయాణిస్తున్న మ్యాక్స్ ప్రస్థానాన్ని వివరించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యులందరూ సంతోషంతో ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ వ్యవస్థీకృత విజయంలో మ్యాక్స్ యాజమాన్యం, సమన్వయం, పారదర్శక విధానాలు ప్రధాన భూమిక వహించాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ డైరెక్టర్ దాకరపు కృష్ణ, బండారు సత్యనారాయణ, దుబాగుంట్ల బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. అది ఎఫ్డి రూపంలో, క్యూములేటివ్ ఎఫ్డి రూపంలో, సేవింగ్స్ అకౌంట్ రూపంలో, ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ రూపంలో, డైలీ డిపాజిట్స్. ఫలానా వ్యక్తికి డబ్బులు ఇస్తే ఇన్ టైం ఇస్తాడు, చాలా నిజాయితీగా ఉంటాడు, డబ్బుల విషయంలో మాత్రం చాలా ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు, ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి అనుకుంటే మాత్రం వాడి కుబేరుడే, వాడే కుబేరుడు. వాడి దగ్గర ఏమి బీరువల్లో కట్టలు ఉండక్కర్లా, ఆ క్యారెక్టర్ ఉంటే చాలు. నేను చాలా మీటింగ్లో చెప్తాను, ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం మనిషికని. ఆర్థిక క్రమశిక్షణ లేనివాడికి సమాజంలో విలువ ఉండదు, ఈ రోజుల్లో అసలు ఉండదు. లోన్లు అంటే డిఫరెంట్ పర్పస్, అంటే ఏదైతే అవసరమో వాళ్ళకి దానికి లోన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో గోల్డ్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఇంకా మార్ట్గేజ్ లోన్స్, తర్వాత డిపాజిట్ పెట్టిన వాళ్ళకి ఆ డిపాజిట్ లోన్లు ఇవ్వడం, అలాగే ఏదైనా వెహికల్ కొనుక్కుంటే ఆ వెహికల్కి లోన్ ఇవ్వడం, అలాగే ఓడీ ఫెసిలిటీ పెట్టి ఆ ఓడీ లోన్ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి లోన్లు ఈనాడు ఇక్కడ 350 లోన్లు ఉన్నాయి. ఈ లోన్లన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ప్రతి వాళ్ళకి ఫిక్స్ చేస్తాం. 20 వాయిదాల, 30 వాయిదాల, లేదా 40 వాయిదాలు. ఈ వాయిదాలు సక్రమంగా కట్టేస్తే వాడిని ఏంటంటే గోల్డెన్ కార్డ్ అంటారు. వీడు ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ లోన్ అడిగితే వెంటనే చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రికవరీస్లో మా యొక్క ఘనత అంటే సొసైటీ యొక్క ఘనత చెప్పాలంటే కేవలం 2 లోన్లు కొంచెం రికవరీ బాగుపోవడం వల్ల కోర్టులో వేయబడింది. అది కూడా ఎంత లక్ష అది తీసుకుంది ₹1,00,000 కూడా ₹1,00,000. అదొక్కటే మనం ఏంటంటే రికవరీలో పూర్ అవటం వల్ల దాన్ని కోర్టులో వేసాం. మిగిలిన అన్ని కూడా కోర్టులో లేకుండా రికవరీ మాత్రం పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. దానికి మా రికవరీ టీం 4 ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కూడా పడి వసూలు అయ్యేదాకా పీడించేస్తాం మనం. అంటే పీడించేయడం అంటే పీడించేయడం కాదు, చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసి డిపాజిట్. తర్వాత ఏంటంటే ఈ 3వ సంవత్సరం ఎండింగ్కి మా వల్ల టోటల్గా ఆదాయం ₹1,88,16,220,000. అది ఇంట్రెస్ట్ రూపంలో కానీ, ప్రాసెసింగ్ ఫీజు రూపంలో కానీ, మెంబర్షిప్ ఫీజు రూపంలో కానీ వచ్చింది. దీంట్లోంచి సర్ప్లస్ అంటే లాభం. ఈ లాభాన్ని ₹43,91,690. ఈ లాభం ఏం చేస్తామంటే రిజర్వ్ ఫండ్లో పెట్టి ప్రతి సంవత్సరం కూడా డివిడెండ్ రూపంలో ఇదే షేర్ హోల్డర్కి పంచిపెడతాం. కింద సంవత్సరం ఒక సమావేశం పెట్టి షేర్ ఒక్కటికి ₹12 డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఈ ఫండ్ ఎవరిది? సొసైటీలో ఉన్నటువంటి